Hi friends, welcome to my channel Step to Learn. This is Shravan Kumar. సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉన్నటువంటి రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ వారు 11 రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారండి. వీటిలో కొన్ని పోస్టులకి బీఈ లేదా బీటెక్ క్వాలిఫికేషన్ అయితే మరికొన్ని పోస్టులకి డిగ్రీ క్వాలిఫికేషన్తోనే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. మొత్తంగా కలిపి 393 పోస్టులకి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారండి. నిరుద్యోగులకి ఇది చాలా సువర్ణమైన అవకాశం అండి. బీఈ బీటెక్తో ఏ పోస్టులు అప్లై చేసుకోవాలి, అంతేకాకుండా డిగ్రీ ఎలిజిబిలిటీతో ఏ పోస్టులకి అప్లై చేసుకోవాలనే వివరాలు మీకు ఇప్పుడు పూర్తిగా అందిస్తానండి. వాటి గురించి తెలుసుకునే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని నిరుద్యోగులకు చేరే విధంగా షేర్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయండి. రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ అనేది గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉన్నటువంటి ఒక ఇండస్ట్రియల్ కంపెనీ అండి. ఇది 10,000 కోట్ల టర్నోవర్ ఉన్నటువంటి ఒక కంపెనీ. దీంట్లో ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల చేశారండి. వాటి గురించి ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. దీంట్లో 11 రకాల పోస్టులు ఉన్నాయండి. కొన్ని పోస్టులకి బీఈ బీటెక్తో ఎలిజిబుల్ అయితే మరికొన్ని పోస్టులేమో డిగ్రీతోనే అవకాశం కల్పిస్తున్నారండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా వాటి గురించి చూద్దాం. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే స్కిప్ చేశారంటే జాబ్ ఇన్ఫర్మేషన్ని మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు పోస్ట్ కోడ్ అండి. ఈ పోస్ట్కి సంబంధించిన కోడ్ అండి. అది పోస్ట్ నేమ్ అండ్ డిసిప్లిన్ చూసినట్లయితే మేనేజ్మెంట్ ట్రైనీ కెమికల్ అండి. దీంట్లో వచ్చిన వేకెన్సీ చూసినట్లయితే 60గా మెన్షన్ చేశారు. దీంట్లో అన్రిజర్వ్డ్ 24, ఎస్సీ కేటగిరీ 9, ఎస్టీ కేటగిరీ 5, ఓబీసీ కేటగిరీ చూసినట్లయితే 16, ఈడబ్ల్యూఎస్ 6గా మెన్షన్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే 4 ఇయర్స్ బీఈ లేదా బీటెక్ కంప్లీట్ చేసి ఉండాలండి. అలైడ్ కోర్సెస్ కానీ డిగ్రీస్ కానీ డ్యూయల్ డిగ్రీస్ కానీ ఉన్నట్లయితే వీరికి అవకాశం కల్పించలేదు. కేవలం బీఈ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ కెమికల్ డిసిప్లిన్ వారికి మాత్రమే దీంట్లో అవకాశం కల్పించారండి. మినిమం క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ చూసినట్లయితే 60% మార్క్స్తో వీరు క్వాలిఫై అయ్యి ఉండాలి. ఒకవేళ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారైతే 55% మార్క్స్తో క్వాలిఫై ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ కనుక చూసినట్లయితే అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి అయితే 25 సంవత్సరాలుగా మెన్షన్ చేశారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారైతే 30 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ వారైతే 28 సంవత్సరాలుగా మెన్షన్ చేశారు. అంతేకాకుండా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారిని చూసినట్లయితే ఈ రిలాక్సేషన్తో పాటు మరో 10 సంవత్సరాలు ఎక్స్ట్రా రిలాక్సేషన్స్ కూడా కల్పించారండి. మేనేజ్మెంట్ ట్రైనీ బాయిలర్ అనే పోస్టుకు చూసినట్లయితే దీంట్లో 21 పోస్టులు వేకెన్సీస్ చూపిస్తున్నారు. అందులో అన్రిజర్వ్డ్ 10, ఎస్సీ కేటగిరీ 3, ఎస్టీ కేటగిరీ 1, ఓబీసీ కేటగిరీ 5, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి అయితే 2 పోస్టులుగా మెన్షన్ చేశారు. ఈ పోస్టులకి కూడా 4 సంవత్సరాలు బీఈ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ ఇన్ కెమికల్, మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్ డిసిప్లిన్ వంటి కోర్సులని కంప్లీట్ చేసి ఉండాలండి. మార్క్స్ పర్సంటేజ్ కనుక చూసినట్లయితే 60% మార్క్స్గా మెన్షన్ చేశారు. అదే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారైతే 55% మార్క్స్గా మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ దీనికి కూడా 25 సంవత్సరాలుగా మెన్షన్ చేశారు. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారైతే 30 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీ వారైతే 28 సంవత్సరాలు, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ వారైతే 5 సంవత్సరాల రిలాక్సేషన్ని కల్పిస్తున్నారండి. ఇక్కడ మీరు చూస్తున్నారు మేనేజ్మెంట్ ట్రైనీ మెకానికల్ అనే పోస్ట్ గురించి అండి. పోస్ట్కి ఉన్నటువంటి వేకెన్సీస్ చూసినట్లయితే మొత్తంగా కలిపి 48 వేకెన్సీస్ చూపిస్తున్నారు. అందులో అన్రిజర్వ్డ్ 20, ఎస్సీ కేటగిరీ 7, ఎస్టీ కేటగిరీ 3, ఓబీసీ కేటగిరీ చూసినట్లయితే 13, అంతేకాకుండా ఈడబ్ల్యూఎస్ వారికి 5 వేకెన్సీస్ని చూపిస్తున్నారు. ఈ పోస్టులకి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే 4 సంవత్సరాల బీఈ బీటెక్ బీఎస్సీ ఇన్ మెకానికల్లో కంప్లీట్ చేసి ఉండాలండి. అలైడ్ కోర్సెస్ డిగ్రీస్ డ్యూయల్ డిగ్రీస్ ఇన్ మెకానికల్లో ఉన్నప్పటికీ కూడా వీటికి అవకాశం కల్పించట్లేదు. అదేవిధంగా మార్క్స్ పర్సంటేజ్ చూసినట్లయితే మినిమం 60% మార్క్స్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ కేటగిరీ అయితే 55% మార్క్స్ ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ కనుక చూసినట్లయితే అన్రిజర్వ్డ్ వారికి 25 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారైతే 30 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీ వారైతే 28 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారైతే 35 సంవత్సరాలుగా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారైతే 40 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఓబీసీ కేటగిరీ వారైతే 38 సంవత్సరాలుగా మెన్షన్ చేశారు. అంతేకాకుండా ఎక్స్ సర్వీస్ మెన్ వారైతే 5 సంవత్సరాల రిలాక్సేషన్ని కల్పిస్తున్నారు. మేనేజ్మెంట్ ట్రైనీ ఎలక్ట్రికల్ చూసినట్లయితే మొత్తంగా 22 పోస్టులు చూపిస్తున్నారండి ఈ పోస్ట్కి. అందులో అన్రిజర్వ్డ్ 9, ఎస్సీ కేటగిరీ 4, ఎస్టీ కేటగిరీ 1, ఓబీసీ కేటగిరీ 6, ఈడబ్ల్యూఎస్ వారికి చూసినట్లయితే 2 పోస్టులు మెన్షన్ చేస్తున్నారు.
ఈ పోస్ట్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ ఇన్ ఎలక్ట్రికల్లో వీరు ఆ కోర్సులను కంప్లీట్ చేసి ఉండాలండి. అలైడ్ కోర్సెస్ కానీ, డిగ్రీస్ కానీ, డ్యూయల్ డిగ్రీస్ కానీ దీంట్లో ఉన్నప్పటికీ కూడా వీటికి అవకాశం కల్పించట్లేదు. మార్క్స్ పర్సంటేజ్ కనుక చూసినట్లయితే 60% మార్క్స్ ఉండాలండి. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారైతే 55% మార్క్స్ ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ కనుక చూసినట్లయితే అన్రిజర్వ్డ్ వారికి 25 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారికి 30 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీ వారికి 28 సంవత్సరాలు. అంతేకాకుండా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి కేటగిరీ వైజ్ ఏజెస్కి 10 సంవత్సరాల రిలాక్సేషన్ కూడా కల్పిస్తున్నారు. అంతేకాకుండా ఎక్స్ సర్వీస్ మెన్ వారికి 5 సంవత్సరాల రిలాక్సేషన్ కూడా కల్పిస్తున్నారు. మేనేజ్మెంట్ ట్రైనీ ఇన్స్ట్రుమెంటేషన్ చూసినట్లయితే దీంట్లో 35 పోస్టులు చూపిస్తున్నారు ఫ్రెండ్స్. అందులో అన్రిజర్వ్డ్ 14, ఎస్సీ కేటగిరీ 6, ఎస్టీ కేటగిరీ 2, ఓబీసీ 10, ఈడబ్ల్యూఎస్ వారికి 3 పోస్టులు చూపిస్తున్నారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే 4 సంవత్సరాల బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్లో ఆ కోర్సులను కంప్లీట్ చేసి ఉండాలండి. అలైడ్ కోర్సెస్, డిగ్రీస్, డ్యూయల్ డిగ్రీస్ లాంటివి ఏమున్నప్పటికీ కూడా వాటికి అవకాశం కల్పించట్లేదు. మార్క్స్ పర్సంటేజ్ కనుక చూసినట్లయితే 60% మార్క్స్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారైతే 55% మార్క్స్ ఉండాలండి. ఏజ్ రిలాక్సేషన్ కనుక చూసినట్లయితే అన్రిజర్వ్డ్ వారికి 20 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారికి 30 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీ వారికి 28 సంవత్సరాలుగా మెన్షన్ చేశారు. అంతేకాకుండా ఎక్స్ సర్వీస్ మెన్ వారికి 5 సంవత్సరాల రిలాక్సేషన్ కల్పిస్తున్నారు. అదేవిధంగా కెమికల్ ఇంజనీర్ పోస్టులు చూసినట్లయితే ఇవన్నీ కూడా బ్యాక్లాగ్ పోస్టులు అండి. మొత్తంగా 10 పోస్టులు మెన్షన్ చేస్తున్నారు. ఆ 10 పోస్టులు కూడా ఓబీసీ బ్యాక్లాగ్ పోస్టులు అండి. కాబట్టి ఈ పోస్టులకి ఓబీసీ కేటగిరీ వారికి సంబంధించిన వారు మాత్రమే అర్హులండి. వేరే వాళ్ళు దీనికి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ పోస్టులకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ ఇన్ కెమికల్లో ఈ కోర్సులు కంప్లీట్ చేసి ఉండాలండి. అలైడ్ కోర్సెస్ కానీ, డిగ్రీస్ కానీ, డ్యూయల్ డిగ్రీస్ కానీ దీనికి అవకాశం కల్పించట్లేదు. మినిమం పర్సంటేజ్ చూసినట్లయితే 60% మార్క్స్గా మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే ఓబీసీ కేటగిరీ వారికి 35 సంవత్సరాలుగా మెన్షన్ చేశారు. ఓబీసీ కేటగిరీ అయ్యి ఉండి ఎక్స్ సర్వీస్ మెన్ అయ్యి ఉంటే ఎక్స్ట్రాగా 5 సంవత్సరాల రిలాక్సేషన్ కూడా కల్పిస్తున్నారు. అంతేకాకుండా ఈ పోస్టుకి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి ముందుగా అవకాశం కల్పించే అవకాశం ఉందండి. అదేవిధంగా మార్కెటింగ్ ఆఫీసర్ పోస్టుకి చూసినట్లయితే దీంట్లో 10 పోస్టులను చూపిస్తున్నారండి. అందులో అన్రిజర్వ్డ్ 5, ఎస్సీ కేటగిరీ 1, ఎస్టీ కేటగిరీకి 1, ఓబీసీ కేటగిరీ 2, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి 1, అంతేకాకుండా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి 1 పోస్టుగా మెన్షన్ చేస్తున్నారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే సైన్స్లో ఫుల్ టైం డిగ్రీ కోర్స్ చేసి ఉండాలండి. అలా చేస్తున్న వారైతే వీరికి 2 సంవత్సరాల పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ అయినటువంటి ఎంబీఏ ఇన్ మార్కెటింగ్ లేదా ఎంబీఏ ఇన్ అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. లేదా 4 years అగ్రికల్చర్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ కంప్లీట్ చేసినట్లయితే ఎంఎస్సి అగ్రికల్చర్ 2 years కోర్స్ కూడా కంప్లీట్ చేసి ఉండాలండి. అలా అయినా కూడా దీంట్లో అవకాశాన్ని కల్పిస్తున్నారు. అంతేకాకుండా 2 years మార్కెటింగ్ పైన ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. మార్క్స్ పర్సంటేజ్ కనుక చూసినట్లయితే అన్రిజర్వ్డ్ వారికి 60% మార్క్స్గా మెన్షన్ చేశారు. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారైతే 55% మార్క్స్గా మెన్షన్ చేశారండి. ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే అన్రిజర్వ్డ్ వారికి 32 సంవత్సరాలుగా మెన్షన్ చేశారు. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారైతే 37 సంవత్సరాలు. అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారైతే వారి కేటగిరీ ప్రకారం ఎక్స్ట్రాగా 10 సంవత్సరాల రిలాక్సేషన్ కల్పిస్తున్నారండి. అదేవిధంగా అసిస్టెంట్ ఆఫీసర్ మార్కెటింగ్ పోస్ట్ చూసినట్లయితే మొత్తంగా 14 పోస్టులు దీంట్లో వేకెన్సీ చూపిస్తున్నారు. అందులో అన్రిజర్వ్డ్ 7, ఎస్సీ కేటగిరీ 2, ఎస్టీ కేటగిరీ 1, ఓబీసీ కేటగిరీ 3, అంతేకాకుండా ఈడబ్ల్యూఎస్ వారికి 1 పోస్టుగా మెన్షన్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే 4 సంవత్సరాల అగ్రికల్చర్ గ్రాడ్యుయేషన్ లేదా బీటెక్ ఇన్ అగ్రికల్చర్ కంప్లీట్ చేసి ఉండాలండి. మార్క్స్ కనుక చూసినట్లయితే 60% మార్క్స్ క్వాలిఫై అయి ఉండాలి. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారైతే 55% మార్క్స్ ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ కనుక చూసినట్లయితే అన్రిజర్వ్డ్ వారికి 28 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారైతే 33 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీ వారైతే 31 సంవత్సరాలు. అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటా వారైతే ఎక్స్ట్రాగా కేటగిరీ వైజ్ 10 సంవత్సరాల ఎక్స్ట్రా రిలాక్సేషన్ ని కల్పిస్తున్నారండి. అంతేకాకుండా ఎక్స్ సర్వీస్ మెన్ వారికి 5 సంవత్సరాల రిలాక్సేషన్ ని కల్పిస్తున్నారు. అంతేకాకుండా 4 సంవత్సరాల మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్న వారికి దీంట్లో ముందుగా అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందండి. అదేవిధంగా ఆపరేషనల్ ట్రైనీ కెమికల్ అనే పోస్ట్ చూసినట్లయితే దీంట్లో 125 వేకెన్సీస్ చూపిస్తున్నారండి. అందులో 55 అన్రిజర్వ్డ్ వారికి, ఎస్సీ కేటగిరీ వారికి 13 పోస్టులు, ఎస్టీ కేటగిరీ వారికి 11 పోస్టులు, ఓబీసీ కేటగిరీ వారికి 34 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వారికి 12 పోస్టులుగా మెన్షన్ చేశారు.
ఈ పోస్ట్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే రెగ్యులర్ బీఎస్సీ కెమిస్ట్రీ 3 years కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. అంతేకాకుండా ఫిజిక్స్ అనేది ఒక సబ్జెక్ట్గా ఉండాలండి. మార్క్స్ గురించి కనుక చూసినట్లయితే మినిమం 55% మార్క్స్ ఉండాలండి. ఒకవేళ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారు అయితే 50% మార్క్స్ ఉండాలండి. అంతేకాకుండా ఎన్సీవీటీ కోర్స్ కూడా కంప్లీట్ చేసి ఉండాలండి. లేదా రెగ్యులర్లో 3 years కెమికల్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. లేదా 4 years కెమికల్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ డిప్లొమా కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. లేదా రెగ్యులర్ డిగ్రీ అయినటువంటి బీఎస్సీ కెమిస్ట్రీ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. అంతేకాకుండా ఫిజిక్స్ అనేది ఒక సబ్జెక్ట్గా ఉండాలి. రెగ్యులర్ బీఎస్సీ కెమిస్ట్రీ కోర్స్తో పాటు ఫిజిక్స్ ఉన్నట్లయితే వీటికి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఎలాంటిది కూడా అడగట్లేదండి. 3 years కెమికల్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్స్ చేసిన వారికి కూడా ఎలాంటి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అడగట్లేదండి. కాకపోతే ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. మినిమం 2 years అనేది వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి దీంట్లో. అదేవిధంగా బాయిలర్ ఆపరేటర్ గ్రేడ్ 3 అనే పోస్ట్ చూసినట్లయితే ఇందులో 25 పోస్టులు చూపిస్తున్నారు. అందులో అన్రిజర్వ్డ్ 10, ఎస్సీ కేటగిరీ 3, ఎస్టీ కేటగిరీ 2, ఓబీసీ కేటగిరీ 7, అంతేకాకుండా ఈడబ్ల్యూఎస్ వారికి 3 పోస్టులుగా చూపిస్తున్నారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే కేవలం 10th క్లాస్ అండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. వాటితో పాటు బాయిలర్ అటెండెన్స్ సర్టిఫికేట్ని కలిగి ఉండాలి. 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. లేకపోతే 10th క్లాస్తో పాటు ఎన్సీవీటీ బాయిలర్ అటెండెన్స్ సర్టిఫికేట్ కలిగి ఉండాలండి. లేదా 10th క్లాస్తో పాటు బాయిలర్ అటెండెన్స్లో డిప్లొమా కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ కనుక చూసినట్లయితే అన్రిజర్వ్డ్ వారికి 30 సంవత్సరాలుగా మెన్షన్ చేశారు. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారు అయితే 35 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీ వారు అయితే 33 సంవత్సరాలుగా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. అంతేకాకుండా ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ వారు అయితే 5 సంవత్సరాలుగా మెన్షన్ చేస్తున్నారు నోటిఫికేషన్లో. అదేవిధంగా జూనియర్ ఫైర్మెన్ గ్రేడ్ 2 పోస్ట్ చూసినట్లయితే దీంట్లో 23 పోస్టులు చూపిస్తున్నారు. అందులో అన్రిజర్వ్డ్ 11, ఎస్సీ కేటగిరీ 2, ఎస్టీ కేటగిరీ 2, ఓబీసీ కేటగిరీ 6, ఈడబ్ల్యూఎస్ వారికి 2 పోస్టులుగా మెన్షన్ చేస్తున్నారు. ఈ పోస్ట్కి కూడా కేవలం 10th క్లాస్తోనే ఎలిజిబిలిటీ అండి. కాకపోతే 6 నెలల ఫైర్మెన్ సర్టిఫికేట్ కోర్స్ని కంప్లీట్ చేసి ఉండాలి. అంతేకాకుండా హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ అనేది తెలిసి ఉండాలి. లైసెన్స్ కూడా అడుగుతారండి వీటికి. అంటే 10th క్లాస్, ఫైర్మెన్ సర్టిఫికేట్ మరియు హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉన్నట్లయితే ఈ జాబ్ చాలా ఈజీగా సంపాదించుకోవచ్చండి. ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే అన్రిజర్వ్డ్ వారికి 27 సంవత్సరాలుగా మెన్షన్ చేశారు. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారు అయితే 32 సంవత్సరాలుగా మరియు ఓబీసీ కేటగిరీ వారు అయితే 30 సంవత్సరాలుగా మెన్షన్ చేస్తున్నారు. అంతేకాకుండా ఎక్స్ సర్వీస్ మెన్ వారు అయితే ఎక్స్ట్రాగా 5 సంవత్సరాల రిలాక్సేషన్ ని కల్పిస్తున్నారు. మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మీ క్వాలిఫికేషన్ ని జూన్ 30, 2020 వరకు కంప్లీట్ చేసుకొని ఉండాలి. ఏజ్ కి సంబంధించిన ఎలిజిబిలిటీ చూసినట్లయితే జూలై 31, 2020 వరకు ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి సరిచూసుకోవాల్సిన తేదండి అది. అదేవిధంగా అప్లికేషన్ ఫీ గురించి చూసినట్లయితే 700 నుంచి 1000 రూపాయల వరకు అప్లికేషన్ ఫీ మెన్షన్ చేస్తున్నారండి పోస్ట్ వైజ్ బేస్ చేసుకొని. ఎస్సీ ఎస్టీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ వారికి చూసినట్లయితే ఎలాంటి అప్లికేషన్ ఫీ అనేది లేదండి వీరికి. శాలరీ వివరాలు కనుక చూసినట్లయితే పోస్ట్ వైజ్ బేస్ చేసుకొని 70,600 శాలరీ వరకు కూడా శాలరీస్ ఉన్నాయండి. ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ ప్రారంభించబడిందండి. జూన్ 29, 2020 నుంచే ప్రారంభించబడింది. చివరి తేదీ కనుక చూసినట్లయితే జూలై 15, 2020గా అని నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఎగ్జామినేషన్ ప్రాసెస్ కనుక చూసినట్లయితే ముందుగా ఆన్లైన్ టెస్ట్ చేస్తారండి. దాని తర్వాత క్వాలిఫై అయిన వారికి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఆన్లైన్ టెస్ట్లో 80%, ఇంటర్వ్యూలో 20% మార్క్స్ తీసుకొని మెరిట్ లిస్ట్ రెడీ చేసి జాబ్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కాబట్టి ఆ లింక్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా నా మరిన్ని జాబ్ అప్డేట్స్ మీకు తెలియాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో నిరుద్యోగులకు చేరే విధంగా షేర్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈనాటి నా జాబ్ అప్డేట్. మరిన్ని జాబ్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సీ యూ సూన్.